ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తనకు కేటాయించిన జిల్లాలో పర్యటిస్తున్నా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. జిల్లా మంత్రుల ఆధిపత్య పోరుతోనే కోమటిరెడ్డి దూరంగా ఉంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేందుకు జిల్లా మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపరిచేందుకు ఏర్పాటు చేసిన ఇన్ఛార్జి మంత్రుల వ్యవస్థ ఖమ్మం జిల్లాలో సుప్తావస్థకు చేరుకుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో 1-2 కార్యక్రమాల్లో పాల్గొన్న ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత జిల్లాలో అడుగు పెట్టకపోవడంతో అది చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు రావడం లేదంటూ జిల్లా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వాళ్లు ఆయా జిల్లాలో పర్యటిస్తుంటే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందుకు భిన్నంగా ఉండడంతో అనేక అనుమానాలు, ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఏదో జరిగి ఉంటుందన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ ఇన్ఛార్జి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇక్కడికి రావడం లేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, ఎమ్మెల్యేలు కూడా ఎవరి మాట వినే పరిస్థితి లేకపోవడం వల్లే కోమటిరెడ్డి ముఖం చాటేశారని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి తమ గ్రూపు ఆధిపత్యమే కొనసాగాలని చూడడంతో కోమటిరెడ్డికి తలనొప్పిగా మారిందట. వారికి సముదాయించలేకపోతున్నారట. ఎవరిని ఒప్పించలేక, మరొకరిని నొప్పించలేక, తన పెద్దరికానికి తానే మచ్చ తెచ్చుకోలేక జిల్లాకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సీనియర్. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కోటరీలోనే పవర్ఫుల్ మంత్రి. పైగా కోమటిరెడ్డికి, పొంగులేటికి గ్యాప్ ఉందని టాక్. ఈ ముగ్గురి కోఆర్డినేట్ చేయడం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చిన మంత్రులకు అనుచరులుగా మారిపోయారు. మొత్తం 3 గ్రూపులుగా జిల్లా పార్టీ తయారైంది. ఇక రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిది సెపరేట్ ట్రాక్. ఆమె ఫైర్ బ్రాండ్ గా రాష్ట్రంలోనే కాదు ఏఐసిసి దగ్గర కూడా పేరు సంపాదించింది. ఇంతటి ఉద్దండులు ఉన్న జిల్లాను సమన్వయపరచడం ఎవరికైనా కత్తి మీద సాము లాంటిదే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నొప్పించక తానొవ్వక అన్నట్టు జిల్లాకు దూరంగా ఉంటున్నారని టాక్. మంత్రి కోమటిరెడ్డి ఖమ్మం జిల్లాకు దూరంగా ఉండడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు నియమించిన నామినేటెడ్ పదవుల్లో తమ వారికి ప్రాతినిధ్యం దక్కకపోవడం జిల్లాలోని మంత్రులకు ఆగ్రహం తెప్పించింది. వాస్తవానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ద్వారా ఆ జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి ఏఐసిసి పెద్దలకు చేరాల్సి ఉంది. కానీ ఆయా మంత్రులు తమ పరపతిని ఉపయోగించి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు. దీంతో పదవులు ఆశించిన నాయకులు, మంత్రుల అనుచరులు అలకబోనారు. తనకు పదవి రాలేదంటే తనకు రాలేదంటూ చర్చలు సాగించారు. మంత్రులు న్యాయం చేయలేదని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోలేదని అపవాదు వినిపించింది. అనుచరులకు పదవులు ఇప్పించుకున్న మంత్రులు హ్యాపీగానే ఉన్నా మిగతా వారు ఆగ్రహించుకోవడం కోమటిరెడ్డికి రుచించడం లేదని వెనికిడి. సమన్వయం లోపంతో పాటు ప్రతి చిన్న విషయంలో 3 మంత్రులు పట్టుదలకు పోతుండటంతో ప్రతిదీ జటిలంగా మారుతుందట. ఇన్ని అనుమానాలు భరించి ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం కంటే జిల్లాకు దూరంగా ఉండడమే మేలని కోమటిరెడ్డి డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేలను సమన్వయపరచడం కంటే జిల్లాకు దూరంగా ఉండడమే మేలన్న భావనలో కోమటిరెడ్డి ఉన్నారట. అందుకే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుతున్నారట.